హలో! మీరు చూస్తున్న ఈ వీడియోస్ అనేది మన స్టాక్ మార్కెట్ కోర్స్‌లో ఒక పార్ట్ మాత్రమే. సో, మీరు ఒకవేళ మన ప్రీవియస్ వీడియోస్ చూడనట్లయితే నేను అవన్నీ చూడమని సజెస్ట్ చేస్తానండి. ఎందుకంటే అవన్నిటిని కవర్ చేయడానికి మీకు ఒక మూవీ వాచ్ చేసిన దానికంటే తక్కువ టైమే పడుతుంది. బట్ అవి మీకు వెరీ యూస్‌ఫుల్ అని నేను ఫీల్ అవుతున్నాను. సో, ఆ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ద్వారా వెళ్లారంటే మన కంప్లీట్ స్టాక్ మార్కెట్ గురించి చేస్తున్న కోర్స్‌లోకి వెళ్తారు. అక్కడ మనం చేసిన వీడియోస్ ఉంటాయి. హలో అండి, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? డెఫినెట్లీ బాగానే ఉంటారు. సో ఈ వీడియోలో మనం ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ గురించి థియరిటికల్గా మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ థియరిటికల్గా చెప్పుకున్న దానికి అలానే అప్లై చేయొచ్చా, లేకపోతే ఏదైనా చిన్న డిఫరెన్సెస్ ఆర్ఎల్స్ కొన్నిసార్లు మనం దీన్ని బ్లైండ్గా నమ్మడం అనేది కరెక్ట్ కాదా? ఎందుకంటే ప్రతిదానికి థియరిటికల్గా ఒకటి ఉంటుంది, ప్రాక్టికల్గా ఒకటి ఉంటుంది. థియరిటికల్గా చదివిందంతా ఆర్ఎల్స్ బుక్స్లో రాసిందంతా కూడా ఎగ్జాక్ట్గా అప్లై అవ్వాలని రూల్ లేదు. సో ఎక్స్పీరియన్స్ ద్వారా ఏంటంటే మనం ప్రాక్టికల్గా కొన్ని నేర్చుకుంటాం. సో నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ద్వారా నేనేం నేర్చుకున్నాను ఆర్ఎస్ఐలో అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మూవింగ్ టు ద వీడియో. మీకు స్క్రీన్ మీద ఏదైతే ఒక పిక్చర్ కనిపిస్తుందో ఆ పిక్చర్లో మీకు రైట్ హ్యాండ్ సైడ్ 70, 50, 30 అని రాశాను. యాక్చువల్గా ఈ ఆర్ఎస్ఐ అనేదాన్ని మనం ఒక గ్రాఫ్ అనుకుంటే ఆ గ్రాఫ్కి లోయర్ రేంజ్ లిమిట్ వచ్చి 0 అండి, అప్పర్ రేంజ్ లిమిట్ వచ్చి 100. సో మీకు ఇక్కడ ఇప్పుడు కనిపిస్తున్నట్టు 70, 30 అని ఉంది కదా, బట్ దాన్ని చాలామంది 80, 20గా కూడా చేసుకుంటారు అండ్ 60, 40గా కూడా చేసుకుంటారు. అండ్ ఇప్పుడు నేను చెప్పేదంతా వింటూ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. నేను జస్ట్ ఇది ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి జస్ట్ ఒక ఇంట్రొడక్షన్లా చెప్తున్నాను, కానీ ఇది దీని గురించి జీరోగా తెలిసిన వాళ్ళకి కూడా నేను ఇది వీడియో ఎండ్ అయ్యేలోపు మీకు కంప్లీట్గా ఒక ఐడియా ఇవ్వడానికి మ్యాక్సిమం నా బెస్ట్గా ట్రై చేస్తాను. ఓకే, వీడియోలోకి మూవ్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఒక్కసారి ఈ స్లైడ్ని 1 మినిట్ పాస్ చేసి ఒక్కసారి చదవండి. ఎందుకంటే నేను ప్రతి స్లైడ్లో కూడా రాస్తున్న టెక్స్ట్ ఏదైతే ఉందో అది నేను ద బెస్ట్గా మీరు చదివినట్లయితే మీకు ఒక ఐడియా వస్తే ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది మీకు సెకండ్ రివిజన్గా ఉంటుంది అండ్ మీకు పిక్లో చూపించే థర్డ్ రివిజన్గా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీకు ఓవరాల్గా ఈ వీడియో కంప్లీట్ అయ్యేలోపు దీని మీద అట్లీస్ట్ 60 to 65% మీకు ఐడియా వచ్చేస్తుంది. రెస్ట్ ఆఫ్ ద థింగ్ మీకు ప్రాక్టీస్లో వస్తుంది. ఒక్కసారి పాస్ చేసి ఇదేంటో చదవండి ఒకసారి. సో చదివారనే అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ స్లైడ్ ఏం చెప్తుందండి మనకి, సో ఈ ఆర్ఎస్ఐ అనేది మనకి రెండు వర్డ్స్ గురించి స్పెసిఫిక్గా మాట్లాడుతుంటుంది, ఓవర్ బాట్ అండ్ ఓవర్ సోల్డ్ అని. మనం ఎప్పుడైతే 70, 30 అంటే లోయర్ లిమిట్ 30, అప్పర్ లిమిట్ 70 తీసుకుంటామో 30 కంటే కిందగా ఉన్నట్లయితే మనకది ఓవర్ సోల్డ్ అనమాట. అంతే, డెఫినెట్గా ఓవర్ సోల్డ్లో ఉన్నప్పుడు మనం డెఫినెట్గా ఆ స్టాక్ని సెల్ చేయకూడదు. డెఫినెట్గా నేనైతే సెల్ చేయనండి, నా ఓన్ ప్రాస్పెక్ట్లో అయితే నేనైతే సెల్ చేయను. అండ్ ఎప్పుడైతే ఆర్ఎస్ఐ అనేది ఓవర్ బాట్ అంటే 70 అబోవ్కి వెళ్తుందో అప్పుడైతే డెఫినెట్గా నేనైతే బై చేయనండి. ఎందుకంటే అంత ఓవర్ బాట్లో ఉన్నప్పుడు నేను బై చేస్తే నేను ట్రాప్ అవ్వడానికి స్కోప్ ఉందని నేను పర్సనల్గా అయితే నేను ఫీల్ అవుతాను. బట్ అలా అని చెప్పి ఓవర్ బాట్లో ఉన్నప్పుడు నేను సెల్ చేయొచ్చా? ఎందుకంటే ఓవర్ బాట్లో ఉంది కాబట్టి నేను సెల్ చేస్తే అదేమైనా పడడానికి ఛాన్స్ ఉందా? ఆర్ఎల్స్ 30 కంటే బిలో అంటే ఓవర్ సోల్డ్ అయిపోయినప్పుడు నేను ఏమైనా కొనుక్కోవచ్చా అంటే డెఫినెట్గా మీరు అలాంటి పనులు అయితే చేయొద్దని చెప్తాను. ఎందుకంటే ఓవర్ సోల్డ్కి వెళ్ళినప్పుడు అది వెంటనే వెనక్కి రావాలని రూల్ లేదండి. ఎందుకంటే చాలా సిచ్యువేషన్స్లో ఒక స్టాక్ ఒక 10 రూపీస్ పడ్డాక అంటే అది ఎప్పుడైతే ఓవర్ సోల్డ్ అంటే 30 కంటే బిలోకి వెళ్ళిపోయిందో అక్కడ ఇంకొక 30 to 50 రూపీస్ పడ్డ స్టాక్స్ చాలా ఉన్నాయండి. అంతేగాని వెంటనే ఓవర్ సోల్డ్కి వెళ్ళిపోయింది కదా నేను బై చేస్తాను, లేకపోతే ఓవర్ బాట్కి వెళ్ళిపోయింది కదా నేను సెల్ చేస్తాను అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఒక పెద్ద ట్రాప్ అనే చెప్తాను. ఎందుకంటే ఎప్పుడైనా స్టాక్ అనేది స్ట్రాంగ్ ట్రెండ్ అంటే స్ట్రాంగ్ ట్రెండ్ ఇన్ ద సెన్స్ డౌన్ ట్రెండ్ కానీ అప్ ట్రెండ్ కానీ ఉన్నప్పుడు ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్స్ అనేవి ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్ లెవెల్స్లో చాలాసేపు ఉంటుంది. చాలా ఇన్ ద సెన్స్ కొన్ని డేస్ కూడా ఉన్న స్టాక్స్ చాలా ఉన్నాయి, కొన్ని మినిట్స్ ఉంటాయి, కొన్ని డేస్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఒక స్టాక్ అనేది ఓవర్ బాట్ ఆర్ ఓవర్ సోల్డ్కి వెళ్ళిపోయి మళ్ళీ అది రివర్సల్ సిగ్నల్ చూపించేంత వరకు వెయిట్ చేయాలి. ఆర్ఎస్ఐలో మనకి 2 థింగ్స్ ఉంటాయి. మీకు ఇమేజ్లో చూసినట్టు 70 అంటే నేను పెట్టుకున్న అప్పర్ లిమిట్ 70 అండ్ లోయర్ లిమిట్ 30. సో నా 30 కంటే ఆర్ఎస్ఐ ఎప్పుడైతే కిందకు వచ్చేస్తుందో దాని అర్థం ఏంటంటే స్టాక్ని ఓవర్గా సెల్ చేశారు. సో ఇక్కడ నేను సెల్ చేయడం నాకు అంత మంచిది కాదు. అలా అని చెప్పి ఇక్కడ బై చేయడం కూడా అంత మంచిది కాదు. మీరు చూసినట్లయితే గ్రీన్గా అదేం గ్రీన్ దగ్గర కిందకి పడిపోయి వెంటనే పైకి వెళ్ళిపోవట్లేదండి. చూడండి కొన్నిసార్లు కొంచెం గ్యాప్ తీసుకుంటుంది, అంటే ఆ గ్యాప్లో ఇంకా స్టాక్ పడుతూ కూడా ఉండొచ్చు. సో ఎప్పుడైతే ఆ ఆర్ఎస్ఐ అనేది 30 లెవెల్స్ కంటే కిందకు వచ్చిందో అది ఓవర్ సోల్డ్ అంటున్నాం, అంటే ఎక్కువగా సోల్డ్ చేశారు.
మళ్ళీ అది ఎప్పుడైతే నాకు రివర్సల్ సిగ్నల్ చూపించిందో, అంటే స్టాక్ పైన కూడా ట్రెండ్ మారాలి, అంతేగాని పడిపోతున్నప్పుడే కొనడానికి ట్రై చేయకూడదు. ఎప్పుడైతే స్టాక్ ట్రెండ్ మారిందో గ్రాఫ్లో అండ్ ఇక్కడ నాకు ఆర్ఎస్ఐ పైకి వస్తుందో, అది నేను పాజిటివ్గా కొనడానికి ఒక స్కోప్గా తీసుకుంటాను. దాన్ని వేరే ఇండికేటర్స్తో కూడా నేను కన్ఫర్మ్ చేసుకుంటాను. నేను సింగిల్ ఇండికేటర్స్ చెప్తున్నాను కదా అని చెప్పి సింగిల్ ఇండికేటర్ని బట్టి నేను ట్రేడ్ చేస్తానని కాదు దాని మీనింగ్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ నేను చెప్పే ప్రతిదాన్ని కూడా మీరు గ్రాఫ్స్లో అప్లై చేసి మీకు పర్సనల్గా ఏమనిపిస్తుంది అనే దాన్ని మీరు మైండ్లో నోట్ చేసుకొని ఎవ్రీ ట్రేడ్లో కూడా అది అప్లై అవుతుందో లేదో చెక్ చేసుకోమని సజెస్ట్ చేస్తానండి. సో ఇప్పుడు మీకు చూసారు కదా, ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్. సో 70 పైకి వెళ్తే ఓవర్ బాట్, 30 కిందకి వెళ్తే ఓవర్ సోల్డ్, 70 పైకి వెళ్తే దాన్ని ఓవర్గా కొన్నారు. సింపుల్గా క్లియర్గా ఒక ట్రెండ్ ఫాలో అవుతూ డౌన్ ట్రెండో అప్ ట్రెండో తెలుసుకున్నాక మాత్రమే ఇండికేటర్ని చూడండి. సో సింపుల్గా చెప్పాలంటే ఆర్ఎస్ఐ అనేది లాస్ట్ 14 డేస్ ఒక గెయిన్స్ని లాసెస్ని క్యాలిక్యులేట్ చేసుకొని మనం ప్లాట్ చేసినట్టయితే మనకు ఆర్ఎస్ఐ వస్తుందండి. అండ్ సో ఇక్కడ మీరు చూసినట్లయితే స్టాక్ కంటిన్యూస్గా ఫాలో అయిందండి. కంటిన్యూస్గా ఫాలో అయ్యి నేను మీకు ఒక డాటెడ్ లైన్స్ గీసాను చూసారా. సో లెఫ్ట్ హ్యాండ్ నుంచి రండి, ఆ డాటెడ్ లైన్స్ గీస్తూ ఒక దగ్గర ఒక పాయింట్లో స్టాక్ పెరగడానికి ట్రై చేసింది కదా, కరెక్ట్గా అక్కడ కింద ఆర్ఎస్ఐ చూడండి. ఆర్ఎస్ఐ అనేది లోయెస్ట్లో ఉంది. సో బట్ మళ్ళీ ఆ స్టాక్ కొంచెం పెరిగి మళ్ళీ కింద పడిపోయింది కదా, అంటే డాటెడ్ లైన్స్ ఎండెడ్ వరకు. అక్కడ ఒకసారి ఆర్ఎస్ఐ చూడండి. ప్రీవియస్ ఆర్ఎస్ఐ కంటే ఇప్పుడు ఆర్ఎస్ఐ కొంచెం హైలో ఉంది. అంటే దాని అర్థం ఏంటి, స్టాక్ ముందు దానికంటే కింద పడ్డ ఒక ఇండికేటర్ అనేది ముందు పడ్డదానికంటే కూడా కొంచెం పైకి ఉంది. అంటే ఆర్ఎస్ఐ అనేది స్ట్రెంగ్త్ చూపిస్తుంది. స్టాక్ పడిపోయినా సరే ఆర్ఎస్ఐ స్ట్రెంగ్త్ చూపిస్తుంది. నేను మీకు ఇది ముందుగా కూడా మ్యాక్డీలో చెప్పాను. ఎప్పుడైతే ఒక స్టాక్ పడిపోతున్నా సరే అక్కడ మ్యాక్డీ ఏంటంటే కింద పడకుండా ముందు పడిన దానికంటే మ్యాక్డీ ఎంత పడి ఉంటుందో, నెక్స్ట్ ఇంకా కింద పడుతున్నా సరే మ్యాక్డీ కొంచెం పైన ఉంది. సో అక్కడ మ్యాక్డీ స్ట్రెంత్ చూపించింది, ఇక్కడ ఆర్ఎస్ఐ స్ట్రెంత్ చూపిస్తుంది. ఎప్పుడైతే ఒక ఇండికేటర్ స్టాక్ పడుతున్నా సరే స్ట్రెంత్ చూపిస్తుందో దాన్ని బులిష్ డైవర్జెన్స్ అంటారు. అంటే నెక్స్ట్ ప్రైస్ మూమెంట్ అనేది మనం అప్వర్డ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని మాత్రమే చెప్తున్నా అండి. కన్ఫామ్గా అయిపోతుందని కాదు. 10లో 6 to 7 సిచ్యువేషన్స్ మనకు అలా ఫేవరబుల్గా ఉంటాయి అనే దానికి ఇది ఒక చిన్న ఐడెంటిఫికేషన్ మార్క్ అండి. ఇది అబ్జర్వ్ చేయమని నేను చాలా మందికి సజెస్ట్ చేశాను. ఎందుకంటే ఇవి అందరూ అబ్జర్వ్ చేయలేదండి. ఎందుకంటే ఇదేమి సడన్గా మనకి స్క్రీన్ మీద బై అని చెప్పదు, సడన్గా సెల్ అని చెప్పదు. ఇది ఒక పర్సన్ అబ్జర్వ్ చేస్తే మాత్రమే తెలిసేది. కాబట్టి చాలా తక్కువ మంది అబ్జర్వ్ చేస్తారు. మళ్ళీ చెప్తున్నాను, స్టాక్ పడిపోతున్నా సరే మీకు ఇండికేటర్ అనేది అంతకుముందు స్టాక్ ఎంత పడిందో అక్కడ ఇండికేటర్ని చూడండి. ఇప్పుడు దానికంటే స్టాక్ పడిపోతున్నా సరే ఇండికేటర్ అనేది పడట్లేదు అంటే మాత్రం ఆ స్టాక్లో నెక్స్ట్ బయ్యింగ్ రాబోతుంది, ఆర్ఎల్స్ ఆ స్టాక్లో నెక్స్ట్ సెల్లింగ్ రాబోతుంది. ఇప్పుడు మీకు చెప్పింది బులిష్ డైవర్జెన్స్. నేను బేరిష్ డైవర్జెన్స్ అనేది మీకు డైరెక్ట్గా నేను గ్రాఫ్లో ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్ రీజన్స్లోకి వెళ్ళింది కదా అని చెప్పి మీరు దానికి ఆపోజిట్గా, అంటే ఓవర్ సోల్డ్లోకి వెళ్ళింది కదా అని చెప్పి బై, ఓవర్ బాట్లోకి వెళ్ళింది కదా అని చెప్పి సెల్ చేయడం అనేది కరెక్ట్ డెసిషన్ కాదు. దాని మీనింగ్ ఏంటంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ అలా ఉంది, అలా అని చెప్పి వెంటనే రివర్స్ అవ్వాలని కాదు. సో ఓకే, మన గ్రాఫ్స్లోకి వెళ్దాం ఇప్పుడు. సో ఫస్ట్ మీకు ఎందుకు ఓవర్ సోల్డ్లోకి వెళ్తే మనం ఎందుకు కొనకూడదు, ఓవర్ బాట్లోకి వెళ్తే మనం ఎందుకు అమ్మకూడదో చెప్తాను చూడండి. ఇక్కడ మీరు చూసినట్లయితే స్టాక్ అనేది ఓవర్ బాట్ పొజిషన్స్లోకి ఈ పాయింట్లో మీకు ఎంటర్ అయిపోయి ఉంటుంది. సో మీకు ఈ పాయింట్లో, అంటే కరెక్ట్గా ఈ పాయింట్లో మీకు ఆర్ఎస్ఐ అనేది ఓవర్ బాట్ చూపిస్తుంది. అలా చూపించింది కదా, ఓకే ఇంకా ఇంత ఓవర్గా పెరిగిపోయినట్టుంది స్టాక్, 2 పెద్ద పెద్ద క్యాండిల్స్ వచ్చాయి, ఇంక ఇక్కడ నుంచి పడిపోతుందేమో అని చెప్పి అక్కడ మీరు షార్ట్ చేసినట్లయితే మీకు చూస్తే అక్కడి నుంచి స్టాక్ అనేది పెరిగిందే కానీ ఇంతవరకు మీకు ఎప్పుడు పడలేదు. సో ఇక్కడ మీరు షార్ట్ చేసిన దానివల్ల మీకు పెద్ద యూజ్ ఏం లేదు. అండ్ అలాగే మీరు ఇదే గ్రాఫ్లో చూసినట్లయితే ఈ రెడ్ క్యాండిల్ దగ్గరే మీకు ఓవర్ సోల్డ్ రీజియన్లోకి వచ్చేసింది. ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ పడింది కదా, సో ఇక్కడ నుంచి పెరగదా, ఇక్కడ ఆర్ఎస్ఐ ఓవర్ సోల్డ్ చూపిస్తుంది కదా, బాట్ చేస్తాను అనుకుంటే మీరు ఇదే మీ లాస్ట్ ఎంట్రీ ఏంటుంది. ఎందుకంటే మీరు కొన్న ప్రైస్ ఇంకెప్పటికీ రాలేదు, హెవీ సెల్ ఆఫ్ వచ్చింది. మీరు చూస్తే ఇది ఓవర్ సోల్డ్ రీజియన్కి ఇంకా ఎక్కువ అయిపోయింది. సో నేను మీకు ఇందాక స్టార్టింగ్లోనే చెప్పాను, ఓవర్ సోల్డ్ రీజియన్లోకి వెళ్తే బై అనో లేకపోతే ఓవర్ బాట్ పొజిషన్లోకి వెళ్తే సెల్ అనో కాదు. ఓవర్ సోల్డ్ రీజియన్లోకి వచ్చినా సరే అది మళ్ళీ దాని రేంజ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మాత్రమే మనం పొజిషన్, అది కూడా వేరే ఇండికేటర్స్ హెల్ప్తో తీసుకోవాలి. కానీ కేవలం ఆర్ఎస్ఐ, కేవలం మ్యాక్డీ, కేవలం వేరే ఇండికేటర్స్ని బట్టి ట్రేడ్ అనేది కాదు. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నేను డ్రైవ్ చేశాను అనుకోండి, నేను ఎక్కడైనా స్కిడ్ అయి పడిపోయాను,
తప్పు నా దాంట్లో ఉంది, కానీ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లో లేదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా డ్రైవ్ చేస్తారు, ఇండికేటర్స్ కూడా అంతే, ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఇంటర్ప్రిటేషన్ తీసుకుంటారు. కొంతమంది ఏంటంటే ఇక్కడ ఓవర్ సోల్డ్ రీజన్కి వచ్చేసింది కదా, సో ఇక్కడ నేను బై చేస్తాను అనుకుంటారు. కొంతమంది ఏంటంటే ఇక్కడ ఓవర్ సోల్డ్లో వచ్చేసింది కాబట్టి ఇంకా స్ట్రాంగ్గా పడుతుందని అనుకుంటారు. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వచ్చి ఓవర్ సోల్డ్ రీజన్లోకి వచ్చింది అని బై చేయొద్దు. ఓవర్ సోల్డ్ రీజన్లోకి వచ్చి ఎప్పుడైతే మళ్ళీ దాన్ని రేంజ్, ఇక్కడైతే నేను 30-70 పెట్టుకున్నాను, మీరు 20-80 ఆర్ 60-40 పెట్టుకోవచ్చు, రేంజ్లోకి వస్తుందో అప్పుడు మాత్రమే, అది కూడా డిపెండ్ అపాన్ ట్రెండ్తో మాత్రమే ట్రేడ్ చేయండి. అండ్ ఇప్పుడు దీనికి పాజిటివ్గా వర్క్ అయినవి చెప్తున్నాను, ఎందుకంటే నేను ఎప్పుడు నెగిటివ్గా వర్క్ అయింది మీకు ముందు చెప్పానండి. పాజిటివ్గా అంటే ఇప్పుడు ఆర్ఎస్ఐ థియరిటికల్గా ఆర్ఎస్ఐ ఏం చెప్తుందో అలా వర్క్ అయినవి మీకు చెప్తాను. ఫస్ట్ మనకు నెగిటివ్ తెలుసుకున్నాం అనుకోండి, అది చేయకుండా ఉంటాం. బట్ ఇప్పుడు పాజిటివ్గా ఏంటంటే, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ నుంచి కొంచెం ఫాల్ అయింది, ఇంతవరకు పడింది. మీరు ఇక్కడ ఆర్ఎస్ఐ చూస్తే ఓవర్ సోల్డ్లోకి వెళ్ళింది. సో కరెక్ట్గా ఇది ఓవర్ సోల్డ్ రీజియన్లోకి ఎంటర్ అయినప్పుడు కానీ మీరు కానీ ట్రేడ్ కానీ తీసుకుంటే ఈ పాయింట్ నుంచి ఇంచుమించు మీరు కరెక్ట్గా డౌన్ పాయింట్లో మనం ఎప్పుడు క్యాచ్ చేయలేం కాబట్టి కొంచెం పైన తీసుకుంటాను. అంటే 279.5 నుంచి స్టాక్ని క్యారీ చేస్తుంటే 280.8 అంటుంది, బట్ 280.5 తీసుకుందాం అంటే ₹1 మీకు ఇచ్చింది. ఇది మీరు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో పెట్టుకున్నట్లయితే డెఫినెట్గా మీకు ఈ ఐటీసీ అనేది ఇంచుమించు ఒక 2000-2500 వరకు మీకు ప్రాఫిట్ ఇచ్చుంటుంది. బట్ స్టాక్స్ పరంగా పెట్టుకున్న ఇది స్కాల్పింగ్ చేసే వాళ్ళకి, ఇప్పుడు నేను 5 మినిట్స్ చూస్తున్నాను, మీకు చెప్పాను స్కాల్పింగ్లో నేను 5 మినిట్స్ 1 మినిట్స్ కంబైన్డ్గా చూస్తానని. సో ఇది వర్క్ అయింది. ఇక్కడ కూడా మీకు ఓవర్ సోల్డ్ రీజియన్లోకి వచ్చింది. ఓవర్ సోల్డ్ రీజియన్లోకి వచ్చాక కొంచెం పుల్ బ్యాక్ అనేది మీరు చూడడం జరిగింది. అండ్ ఇంకెక్కడైనా కనిపిస్తుందేమో చూద్దాం. ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే ఇక్కడ కూడా ఓవర్ సోల్డ్ రీజియన్లోకి ఈ పాయింట్లో ఎంటర్ అయింది. ఈ పాయింట్లో మీరు కొన్నా సరే, అంటే కరెక్ట్గా ఈ పాయింట్లో ఎంటర్ అయింది, ఈ పాయింట్లో మీరు కొనున్నా అంటే 292లో కొనున్నా 294 వరకు వెళ్ళింది. ఏంటంటే ఈ ప్రాబ్లం ఏంటంటే అండి, ఇప్పుడు మొత్తం మార్కెట్ అయిపోయింది కాబట్టి నేను ఏం చెప్పినా మీకు అది ఈజీగానే ఉన్నట్లుంటుంది. బట్ ఎగ్జాక్ట్గా మీకు మార్కెట్ టైంలో ఎలా కనిపిస్తుంది అంటే, ఇది చూపిస్తాను చూడండి. ఎగ్జాక్ట్గా మార్కెట్ టైంలో నేను ఈ గ్రాఫ్ని స్క్రీన్ లాస్ట్ వరకు పెడతాను. ఇప్పుడు మీరు స్క్రీన్ లాస్ట్లో చూడండి, మీకు ఇలా కనిపిస్తుంటుంది క్యాండిల్, ఇలా మీకు ఎంటర్ అయినట్టు ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఏంటంటే ఈ ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఓహో ఇది చూడండి ఇందాక నుంచి ఈ ప్రైస్ దిగలేదు, ఇప్పుడు దిగింది పడిపోతుందా అనుకుంటాం. బట్ ఎప్పుడు మనం అంటే అంత ఓవర్గా స్టాక్స్ అనేటివి ఏదైనా న్యూస్ ఉంటే తప్పితే రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే బయర్స్ సెల్లర్స్ మధ్య వారే జరుగుతుంటుంది కాబట్టి మ్యాక్సిమం రేంజ్ బౌండ్గానే ఉంటుంది. సో మీకు యూజ్ అవుద్ది ఆర్ఎస్ఐ అనేది, బట్ కేవలం ఆర్ఎస్ఐ ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్ రీజన్ బట్టి మాత్రం ట్రేడ్ చేయొద్దు. ఇప్పుడు బుల్లిష్ బేరిష్ డైవర్జెన్స్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు నేను మీకు ఏదైతే గ్రాఫ్ చూపిస్తున్నానో అది 25th జరిగిన ట్రేడ్ అండి ఇది. సో 25th స్టేట్ బ్యాంక్లో జరిగిన దానికి ఆర్ఎస్ఐ ఎలా రియాక్ట్ అయింది అండ్ దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలని దాని గురించి చెప్తున్నాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది బేరిష్ డైవర్జెన్స్, అంటే స్టాక్ అనేది పెరుగుతూ ఉన్నా ఆర్ఎల్ స్టేబుల్గా ఉన్న ఇండెక్స్ అనేది, అంటే ఆర్ఎస్ఐ ఇండెక్స్ అనేది పడిపోయి ఉంటుంది. చూడండి మీకు ఇక్కడ స్ట్రైట్ లైన్ గీసాను కదా, అంటే ప్రైస్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు స్ట్రైట్గా అక్కడికి వచ్చింది. అంటే ఫస్ట్ ఇప్పుడు నేను మీకు మౌస్ పెట్టిన దగ్గర ఎక్కడ ఉందో నెక్స్ట్ ఈ స్ట్రైట్ లైన్ లాస్ట్లో కూడా అక్కడే ఉంది. బట్ ఆర్ఎస్ఐ చూసినట్లయితే అక్కడి నుంచి కింద పడింది. సో దీని అర్థం ఏంటంటే స్టాక్ స్టేబుల్గా ఉన్న ఆర్ఎల్స్ పెరుగుతూ ఉన్న ఇండెక్స్ అనేది దానికి సంబంధం లేకుండా పడిపోతూ ఉంది. అంటే సమ్ వాట్ ఇన్ బిట్వీన్ దాని లోపల షేర్స్లో మనకు వీక్నెస్ అనేది కనిపిస్తుంది. సో దీని మీనింగ్ ఏంటంటే ప్రాబబుల్లీ మనకి స్టాక్ అనేది పడడానికి ఛాన్స్ ఉంది. సో దీనిని నమ్మి నేను కానీ షేర్ని సెల్ చేస్తుంటే ఇది మనకు వెంటనే ఏం పడిపోలేదు. ఇది అరౌండ్ మనం ఇది అబ్జర్వ్ చేయొచ్చు 10-15కి అబ్జర్వ్ చేస్తే మనకి అరౌండ్ 140-145 ఆ రేంజ్లో స్టాక్ అనేది కిందకి టర్న్ అవ్వడం జరిగింది. ఇదైతే బేరిష్ డైవర్జెన్స్, అంటే స్టాక్ పెరుగుతూ ఉంటుంది లేకపోతే నార్మల్గా అదే ప్రైస్లో ఉన్నా సరే మన ఇండెక్స్, ఐ మీన్ ఇక్కడ ఆర్ఎస్ఐ ఇండెక్స్, మీకు మ్యాక్డీలో కూడా ఇదే చెప్పాను బేరిష్ డైవర్జెన్స్కి, అది మాత్రం ఏంటంటే దానికి కరెక్ట్గా ఆపోజిట్గా ఉంటుంది. మీకు ఇప్పుడు నేను ఇంకొక స్టాక్ చూపిస్తాను, రిలయన్స్. మీరు రిలయన్స్ స్టాక్ని ట్రాక్ చేసినట్లయితే ఒక్క నిమిషం అండి, గీసాను ఆల్రెడీ ఇది. ఇక్కడ చూడండి స్టాక్ అనేది ఈ ప్రైస్ నుంచి, ఈ ప్రైస్ ఎక్కడుంది 122 నుంచి 119కి వచ్చింది. స్టాక్ అనేది ఈ ప్రైస్ ఇక్కడికి వస్తే మీరు ఇక్కడ గమనించారా, ఈ ఆర్ఎస్ఐ అనేది మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడికి పెరిగింది. అందుకే మీకు లైన్స్తో పాటు ఎగ్జాక్ట్గా పైకి గీశాను. సో స్టాక్ పడుతుంది, ఆర్ఎస్ఐ పెరుగుతుంది. ఇక్కడ మాత్రం మనకి ఇమీడియట్గా అప్ మూవ్ వచ్చిందండి.
సో ఇది మీకు థియరిటికల్గా ఎలా ఉంటుందని చూపించడానికి చెప్తున్నానే తప్ప ఇలా జరిగితే ఇలా జరుగుతుందని కాదు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నాకైతే ఒక 10లో ఒక 6 to 7 టైమ్స్ జరిగింది. సో మీకు కూడా మ్యాక్సిమం ఇలా అబ్జర్వ్ చేయడం అనేది అందరూ చేయలేరండి. ఎందుకంటే ఇదేం మనకి సడన్గా ఇక్కడ ఇలా వచ్చింది మీకు కింద బులిష్ డైవర్జెన్స్ ఆర్ బేరిష్ డైవర్జెన్స్ వచ్చింది, కమాన్ బై సెల్ అనే ఏ గ్రాఫ్ చెప్పదు. దీనికి ఏంటంటే కొంచెం ఓపిక్గా సిస్టమ్ ముందు ఉండే వాళ్ళు మాత్రమే ఇది అబ్జర్వ్ చేయగలరు. సో ఈ అబ్జర్వేషన్స్ ఏంటంటే రెస్ట్ ఆఫ్ ద పీపుల్ నుంచి మిమ్మల్ని సపరేట్ చేస్తాయి. అండ్ మీకు ఇదే చెప్పాను, ఇప్పుడు కాల్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఇవ్వని వాళ్ళు కానీ ఏంటంటే ఇలాంటివి అబ్జర్వ్ చేసి, సో ఇక్కడ ఇలాగా ఓకే బులిష్ డైవర్జెన్స్ వచ్చింది, బేరిష్ డైవర్జెన్స్ వచ్చింది, సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి 1% అంటే ఈ పాయింట్ నుంచి 1% స్టాప్ లాస్గా పెట్టుకొని పొజిషన్స్ని ఇనిషియేట్ చేస్తారు. సో అలా కొంతమంది కాల్స్ ఇచ్చే వాళ్ళ స్ట్రాటజీలు ఇది ఒక స్ట్రాటజీ. సో మీకు ఓన్గా ఇవన్నీ నేను చెప్తున్నవి ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే నేను ఏం చెప్పాను అనేది మీకు అర్థమవుతుంటుంది. ఇలాంటి ఫైండ్ అవుట్ చేయడంలో కూడా కొంచెం ఓపిక్గా గ్రాఫ్ను కనీసం ఒక 30 to 45 minutes కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇలాంటి ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు అంత ఈజీగా ఇక్కడెక్కడ మళ్ళీ అలాంటి ప్యాటర్న్ అనేది ఫామ్ అవ్వదు. ఇది చాలా రేర్ కేసెస్లోనే, అంటే చాలా రేర్ అండ్ ఇన్ ద సెన్స్ మీరు ఇప్పుడు నేను 5 minutesలో చూపిస్తున్నాను కదా, మీరు ఇప్పుడు 15 minutesలోకి మార్చినట్లయితే అక్కడ మీకు ఇంకోటి కనిపిస్తూ ఉంటుంది. సో ఇంట్రాడేట్ చేసినట్లయితే నేనైతే 5 minutesలో చూస్తాను కాబట్టి నేను 5 minutesలో ఉన్నవే చూపిస్తాను. మీరు 15 minutesలోనూ ఇలాంటి ప్యాటర్న్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, 1 hourలోనూ ప్యాటర్న్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో టైం ఫ్రేమ్ ఏం పెట్టుకోవాలి, క్వశ్చన్స్ వచ్చినట్లయితే మాత్రం నేను 5 అయినా పెట్టుకోండి, 1 minute అయినా పెట్టుకోండి, 15 అయినా పెట్టుకోండి, 30 అయినా పెట్టుకోండి, మీరు ఏ టైం ఫ్రేమ్ అయినా పెట్టుకోండి. బట్ గుర్తు పెట్టుకోండి, తక్కువ టైం ఫ్రేమ్ ఎప్పుడైతే మీరు పెట్టుకొని చూస్తూ ఉంటారో దానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి మీరు అనుకుంది తప్పు అవ్వడానికి. ఎక్కువ టైం ఫ్రేమ్లో ఎప్పుడైతే మనకు కన్ఫర్మేషన్ వస్తుందో, ఎక్కువ టైం ఫ్రేమ్లో ఎప్పుడైతే మనకి ఆ ట్రెండ్ నెగిటివ్గానో లేకపోతే వీక్నెస్తో కనిపిస్తుందో దానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అది మీకు పక్క పాజిబిలిటీలోకి రావడానికి. సో నేను మీకు చెప్పినవన్నీ మీరు ఒకసారి గ్రాఫ్ పైన చూస్తారు అండ్ అబ్జర్వ్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను అండ్ ఎప్పుడు చెప్పే మాట అండి, ఏ ఇండికేటర్ కూడా 100% కాదు, ఎవరు కూడా సింగిల్ ఇండికేటర్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేయకూడదు. అండ్ ఫైనలీ అండి, స్టే ట్యూన్ టు డే ట్రేడర్ తెలుగు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మన డే ట్రేడర్ తెలుగుని కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని స్టాక్ మార్కెట్ గురించి యూస్ఫుల్ అప్డేట్స్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.